How to create empty string అమ్మా? అయ్యా! రైట్. హౌ టు క్రియేట్ ఎంప్టీ స్ట్రింగ్ చెప్పాలమ్మా. సింగిల్ కొటేషన్ హౌ టు క్రియేట్ ఎంప్టీ లిస్ట్, స్క్వేర్ బ్రాకెట్ హౌ టు క్రియేట్ ఎంప్టీ టపుల్, రౌండ్ బ్రాకెట్స్ అంతే కదమ్మా రైటా? హౌ టు క్రియేట్ ఎంప్టీ టపుల్ అంటే రౌండ్ బ్రాకెట్స్ రైట్ అంతేనమ్మా. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. ఎన్ టపుల్ డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్ ఆర్ నాట్? ఇన్ టపుల్ డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్ ఆర్ నాట్? అలౌడ్ రైట్. హెటరోజీనియస్ వాల్యూస్ అలౌడ్ ఆర్ నాట్? అలౌడ్ రైట్. జాగ్రత్తగా గమనించండి. టపుల్ ఈస్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్? ఇమ్యూటబుల్ రైట్. జాగ్రత్తగా గమనించండి. వెయిట్ ఎ మినిట్. రైట్. ఓకే. సి రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్ ఎంటీ టపుల్ అండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టండి. టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్ ఆర్ కెనాట్ చేంజ్? కెనాట్ చేంజ్ రైట్. వీ కెనాట్ మోడిఫైడ్ రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. నౌ సి రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. టప్పుల్లో నెంబర్ వన్ ఎగ్జాంపుల్ అమ్మా. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ నెంబర్ వన్ రైట్ ఇన్ టపుల్. ఎగ్జాంపుల్ నెంబర్ వన్ రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇన్ టపుల్ ఎగ్జాంపుల్ నెంబర్ వన్ రైట్. నౌ సి టపుల్ is equals to tuple is equals to 10 and now here print of tuple print of tuple. Now here print type of tuple amma. What is the output now చెప్పాలి? What is the output now? టైప్ ఏంటి? which type it is? ఇంటీజర్ టైప్ రైటా? ఎప్పుడు మనకి ఇది టపుల్లో కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? టప్పులను రావాలంటే ఏం చేయాలి? టప్పులను రావాలంటే ఏం చేయాలి? టప్పులని రావాలంటే ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ? సాయి సురేష్, నేహా, నందిని సాగర్, వాట్ కెన్ ఐ డూ? థింక్ చేయండి. నో. అది వేరే ఎగ్జాంపుల్.
ఇప్పుడు నాకు ఇది ఇంటీజర్ టైప్ అని వచ్చిందమ్మా. రైట్, వెయిట్ చేయండి ఒకసారి చెక్ చేద్దాం. రైట్ హియర్ సీఎండి సిడి డెస్క్‌టాప్ పీవై టెస్ట్ డాట్ పీవై అని కొడితే నాకిక్కడ ఇంట్ టైప్ అని వచ్చిందండి. రైటా? ఇప్పుడు నాకు ఇది టప్పులని రావాలి. టప్పులని రావాలంటే నేనేం చేయాలి? వాట్ కెన్ ఐ డూ? చెప్పాలమ్మా. వాట్ కెన్ ఐ డూ? నో. చెప్పాలి, మీ అందరికి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఆల్రెడీ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్. రైట్ 7:05 వరకు టైం తీసుకోండి. 7:02 అయింది. వాట్ కెన్ ఐ డూ? 7:05 వరకు టైం తీసుకోండి. 2 మినిట్స్ లెఫ్ట్. ఇప్పుడు నాకు టప్పుల అవుట్‌పుట్ రావాలంటే ఏం చేయాలి? ఇది ఎందుకు ఇంటిజర్ వచ్చింది? టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. రైట్, రౌండ్ బ్రాకెట్‌లోనే రాసినాం కాబట్టి రౌండ్ బ్రాకెట్‌లో రైట్, రౌండ్ బ్రాకెట్ టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్ కాబట్టి రైట్ ఇక్కడ ఇంటిజర్ అనే వచ్చింది. రైట్, టపుల్ ఎందుకు రాలేదు? టప్పులు ఎందుకు రాలేదు? టప్పుల ఆన్సర్ రావాలి. వాయిస్ వస్తుందమ్మా నాది? అమ్మా మీరు, స్నేహ, నా వాయిస్ వస్తుందా? గుర్తెచ్చుకోండమ్మా. గుర్తెచ్చుకోండి. రైటా? ఇప్పుడు నాకు ఇది టప్పులని అవుట్‌పుట్ రావాలి. గుర్తెచ్చుకోండమ్మా. ఏం చేయాలి? ఇప్పుడు నాకు టప్పులని అవుట్‌పుట్ రావాలంటే ఏం చేయాలి? వాట్ కెన్ ఐ డూ? 10 పక్కన ఏం పెట్టాలమ్మా? 10 పక్కన ఏం పెట్టాలి? ఇంకా బల్బ్ ఎలగలేదా? ఇంకా ఇంత హింట్ ఇచ్చినమ్మా. ఓకే. రైట్, నేను మళ్ళీ రైట్ ఏం చేయాలమ్మా? కామా బెట్టాలి. అంతేనమ్మా. రైటా? ఇక్కడ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో నేను డిస్కస్ జేసినమ్మా. రైటా? జస్ట్ కామా బెట్టాలి. టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. టపుల్ ఈజ్ ఏ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ నేను ఎలాంటి ఆర్డర్ ఇవ్వట్లేదు. నేనిక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రం ఇస్తున్నా. సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు రైట్, ఆ సింగిల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సింగిల్ వాల్యూ ఏదైతే డేటా టైపో ఆ డేటా టైప్ మాత్రం ప్రింట్ అవుతుంది. రైట్, ఒకవేళ మనం ఇక్కడ కామా పెడితే
మీరు టెక్స్ట్ బుక్స్‌లో ఇండియా ఈజ్ మై కంట్రీ కామా అని పెట్టినప్పుడు కామా తర్వాత ఇంకా మనం కంటిన్యూషన్ రాస్తాం గానీ ఫుల్ స్టాప్ లెక్క మనం ఆపేయమమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎయర్ కామా పెడితే మనం ఇంకా ఆర్డర్ ఇస్తామని టప్పులనేది రిసీవ్ చేసుకొని టప్పులనేది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ మనకు టప్పులనేది ఇస్తాం. ఇంత టైం తీసుకున్నారమ్మా. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారమ్మా ఇంటర్వ్యూలల్లా. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్లు అడుగుతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్ నేనిప్పుడు దీన్ని కామెంట్ పెట్టేస్తున్నమ్మా. 1 సెకండ్. వెయిట్ ఎ సెకండ్. ఈ బటన్ ఏంటి గట్టిగా పడుతుంది. 1 సెకండ్ అమ్మా వెయిట్. రైట్. ఓకే రైట్. 1 సెకండ్. ఓకే జాగ్రత్తగా గమనించండి. నౌ ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎగ్జాంపుల్ నెంబర్ 2 అమ్మ. ఇన్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ టపుల్ లెంత్ కామా మాక్సిమం కామా మినిమం కామా సమ్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ టేక్ టీ ఈజ్ మై వేరియబుల్ నేమ్. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. జాగ్రత్తగా గమనించండి. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్. హియర్ టపుల్ డూప్లికేట్ వాల్యూస్ అలౌడ్. టపుల్ will allow different data of values. 20 point j is a imaginary part. 20j is imaginary part. Now true, now false, now none. Here I take one string. My string name is HYD అమ్మా. జాగ్రత్త గమనించండి. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ టీ. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ టీ అమ్మ. ప్రింట్ ఆఫ్ టీ అండ్ ప్రింట్ టైప్ ఆఫ్ టీ. జాగ్రత్త గమనించండి. నౌ ఇక్కడ నేను జాగ్రత్త గమనించండి అమ్మా. హియర్ ఐ టేక్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ టీ అమ్మ. జాగ్రత్త గమనించండి. నాకు ఇప్పుడు టప్పుల్ మొత్తం నేను క్రియేట్ చేసిన టప్పుల్ మొత్తం టీ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిందమ్మా. ఈ టీ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయిన టప్పుల్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాం. వాట్ ఈస్ ద లెంత్ చెప్పాలి. 8 అమ్మ. 1 2 3 now 4 5 6 7 and 8 అమ్మ. అవుట్పుట్ ఈజ్ 8. జాగ్రత్త గమనించండి. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ మాక్సిమం ఆఫ్ టీ అమ్మ. పెద్ద నెంబర్. మాక్సిమం ఆఫ్ టీ పెద్ద నెంబర్. వాట్ ఈస్ బిగ్గెస్ట్ నెంబర్? వాట్ ఈస్ బిగ్ నెంబర్? అయ్యో
రైట్. సి. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి. చెక్ చేద్దామమ్మ. రైటా? సి హియర్. జాగ్రత్తగా గమనించండి. రైటా ఇక్కడ మనకి చూడండమ్మా. రైటా ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్స్‌కి రైట్ ఇక్కడ 20 జే ఉంది కదమ్మా. రైట్ ఇక్కడ కాంప్లెక్స్ డేటా టైప్‌కి అండ్ నన్ అండ్ స్ట్రింగ్స్ ఉంటే రైటా ఇక్కడ మనకు మాక్సిమం, మినిమం అనేవి అప్లై అవ్వవు. జాగ్రత్తగా గమనించండమ్మా. 20 పాయింట్ జే కాకుండా రైట్ ఇక్కడ నేను 20.6 నౌ 20 నౌ హియర్ 10 నౌ 30 40 నౌ 60 రైట్ సంథింగ్ తీసుకుంటే ఇప్పుడు చెప్పండి బ్రో వాట్ ఈస్ అవుట్‌పుట్? పర్లేదు చెప్పండి. నో ప్రాబ్లమ్. వాట్ ఈస్ అవుట్‌పుట్? 20 పాయింట్ 20.9 20.6 రైట్. జాగ్రత్తగా గమనించండి. సి. రైటా 60 రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు పెద్ద నెంబర్ ఉంది కదమ్మా 60 రైట్. ఇక్కడ మనకు 60 అనేది ఉంది. రైట్ 60 ఇస్ బిగ్గెస్ట్ నెంబర్. రైట్ నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ టీ అమ్మ. వాట్ ఈస్ అవుట్‌పుట్? చిన్న నెంబర్. రైట్. సి. ఒకసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? 10 అమ్మ. 10 ఈజ్ చిన్న వాల్యూ. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ టీ అమ్మ. రైట్. టీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ మొత్తం సమ్ ఎంతమ్మా? లెక్క పెట్టండి. లెక్క పెట్టి ఆన్సర్ చెప్పండమ్మా. వాట్ ఈస్ ద అవుట్ రైట్? వాట్ ఈస్ ద అవుట్‌పుట్? రైట్. 1 సెకండ్. రైట్. వెరీ గుడ్. త్రూ 31.5 వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. సి. రైట్ టపుల్ లెంత్ మాక్సిమం, మినిమం, సమ్ ఈస్ కంప్లీటెడ్. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ రైట్ టపుల్. రైట్ నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామమ్మ లాస్ట్ క్లాస్‌లో? రైట్. జాగ్రత్తగా గమనించండి. కన్వర్టింగ్, కన్వర్టింగ్ రైట్ స్ట్రింగ్ టు టపుల్. రైట్ కన్వర్టింగ్ స్ట్రింగ్ టు టపుల్ అమ్మా. రైట్ హియర్ ఐ టేక్ వన్ స్ట్రింగ్. మై స్ట్రింగ్ నేమ్ ఈజ్ రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. మై స్ట్రింగ్ నేమ్ ఈజ్ హైదరాబాద్. రైట్. నేను ఇప్పుడు ఈ స్ట్రింగ్ ని ప్రింట్ చేస్తున్నా. నౌ దీని యొక్క టైప్ ను కూడా కనుక్కుంటున్నమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు నా స్ట్రింగ్ అనేది ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. రైట్. ఇప్పుడు నాకు ఎస్ఎస్ఎస్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఎస్ అని ఉన్న ప్రతి చోట నా హైదరాబాద్ అనే స్ట్రింగ్ స్టోర్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ నౌ హియర్ ప్రింట్ ఆఫ్ సారీ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు నాకు రైట్ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ యొక్క డెఫినేషన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. డేటా టైప్ యొక్క డెఫినేషన్ ఏ టైప్ ఆఫ్ డేటా. దిస్ ఈజ్ అవర్ డేటా. దిస్ ఈజ్ అవర్ స్ట్రింగ్ డేటా. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. ఈ డేటా అనేది ఇన్సైడ్ లో క్రియేట్ చేసిన వేరియబుల్ డేటా అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఈ డేటా అనేది ఏ డేటా టైప్ కూడా ఈ ఎస్ అనే వేరియబుల్ లోనే స్టోర్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ
టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. ఎప్పుడు నాకు స్ట్రింగ్ అనే డేటా టైప్ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఎప్పుడు ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయిన డేటా టైప్ ని నేను ఇప్పుడు టపుల్లో కన్వర్ట్ చేయాలమ్మా. హౌ టు కన్వర్ట్ ఇంటూ టపుల్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జస్ట్ టైప్ కాస్టింగ్ టపుల్ ఆఫ్ ఎస్ అండి, అంతే. దీన్ని నేను ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నా. టీ అనే వేరియబుల్ స్టోర్ చేసేసి ప్రింట్ టైప్ ఆఫ్ టీ. రైట్, ఇప్పుడు నేను రన్ చేస్తున్నామా. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి రైట్, సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్ నౌ జాగ్రత్తగా గమనించండి. అలాగే సేమ్ అమ్మా, అలాగే సేమ్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి రైట్, మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. రైట్, క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తామ్మా. నో ప్రాబ్లం. రైట్, క్లాస్ మధ్యలో రైట్, నో ఇష్యూ, ఏం కాదు. రైట్, క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తా. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి రైట్ నౌ నెక్స్ట్ వన్, కన్వర్టింగ్. కన్వర్టింగ్ రైట్ లిస్ట్ టు టపుల్. రైట్, కన్వర్టింగ్ లిస్ట్ టు టపుల్. హియర్ ఐ టేక్ లిస్ట్ ఎల్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్. హియర్ ఐ పాస్ 20 30 40 50 60 70 80. రైట్, సంథింగ్ నేను వాల్యూస్ తీసుకున్నామా. వాల్యూస్ తీసుకొని రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఆఫ్ ఎల్, ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అండి, ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎప్పుడు నాకు ఈ లిస్ట్ మొత్తం ఏ వేరియబుల్ స్టోర్ అయిపోయిందమ్మా? విచ్ వేరియబుల్? ఎల్ వేరియబుల్. దేన్ని నేను ఇప్పుడు టపుల్లో కన్వర్ట్ చేసేస్తున్నా. రైట్, సేమ్ అమ్మ, సేమ్ థింగ్. రైట్, ప్రింట్ ఆఫ్ టీ. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ టీ. రైట్, జాగ్రత్త గమనించండి. రైట్, ఆ టపుల్ అండర్స్టాండ్. రైట్, ఆ టపుల్ అర్థమైందండి అమ్మ. నందిని సాగర్, స్నేహ, సూర్య బ్రో. రైట్, సూర్య బ్రో క్లియర్. సూర్య బ్రో ఉన్నారా? రెస్పాండ్. రైట్, ఓకే. రైట్, సి దిస్ ఈజ్ టపుల్ అమ్మా. నెక్స్ట్ వన్, సెట్ మెథడ్స్ ఇన్ పైథాన్. సెట్ మెథడ్స్ ఇన్ పైథాన్. రైట్, జాగ్రత్త గమనించండి. రైట్ నౌ సి రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రింట్ ఆఫ్ ఎస్, ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? విచ్ టైప్ ఇట్ ఈస్? డిక్షనరీ. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. దిస్ ఈజ్ ఎ డిక్షనరీ. ఎప్పుడు మనకు సెట్ అని రావాలంటే ఏం చేయాలమ్మా? సెట్ ఆఫ్, అంతే. రైటా, జస్ట్ సెట్ ఆఫ్ అమ్మ. రైట్, వెరీ గుడ్. రైటా, సెట్ కెన్ బి క్రియేటెడ్ బై కర్లీ బ్రేసెస్, బట్ ఎంటీ సెట్ కెన్ బి క్రియేటెడ్ బై సెట్ ఫంక్షన్ ఆర్ సెట్ ఆఫ్. జాగ్రత్త గమనించండి. రైటా, వాట్ ఈస్ సెట్? వాట్ ఈస్ సెట్? ఎక్సలెంట్. అనార్డర్, అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. రైటా, జాగ్రత్త గమనించండి అమ్మా. మనకి స్ట్రింగ్ కి ఇండెక్సింగ్ స్లైసింగ్ ఉంటది. రైట్, తర్వాత లిస్ట్ కి ఇండెక్సింగ్ స్లైసింగ్ ఉంటది. తర్వాత టపుల్ కి ఇండెక్సింగ్ స్లైసింగ్ ఉంటది. రైట్, బట్ మనకి ఇక్కడ సెట్ కి ఇండెక్సింగ్ స్లైసింగ్ అనేది ఉండదమ్మా. రైటా, సెట్ విల్ నాట్ సపోర్ట్, సెట్ విల్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అమ్మా. రైటా, ఎందుకంటే జాగ్రత్త గమనించండి అమ్మా. రైటా, ఎందుకు తర్వాత డిస్కస్ చేస్తామా. జస్ట్ 1 minute ఆఫ్టర్ డిస్కస్ చేస్తా. జాగ్రత్త గమనించండి. రైట్, సెట్
is a unordered collection of elements. Set can be created by curly braces. Empty set can be created by set of or set function. Right, and now third fourth point is set will allow duplicate values or not. సెట్ అనే డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తదండి? No, set will not allow duplicate values. Set will allow different data type values. Yes or no? సెట్ సెట్ అనేది హెటెరోజీనియస్ వాల్యూని ఎలో చేస్తదమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 10, 20, 20.8 is float. Now 30.2 is float. Now no problem, right? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Here true. Now none. Now none. 1 second. None. Now here 20J. Now now here I take one string. My string name is ha, right? My string name is ha అండి. జాగ్రత్తగా గమనించడం. మై స్ట్రింగ్ నేమ్ ఇస్ హా, రైట్? జాగ్రత్తగా గమనించడమ్మా, రైట్? సి ఇప్పుడు నేను జాగ్రత్తగా గమనించడమ్మా. సి ఈడికి నేను ఇండెక్సింగ్ అనేది పాస్ చేస్తామా. జీరో ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, సిక్స్త్ ఇండెక్స్, సెవెంత్ ఇండెక్స్ అని ఇండెక్స్ నెంబర్ పాస్ చేసినండి. రైట్? సెవెంత్ ఇండెక్స్ అని ఇండెక్స్ నెంబర్ పాస్ చేసిన. సాయి సూర్య బ్రో, ఎనీ డౌట్స్? రైట్, జాగ్రత్తగా గమనించండి. సి రైట్, ఇక్కడ నేను ఇండెక్సింగ్ అనేది ఇచ్చినమ్మా. ఎస్ఆర్ను ఇచ్చిన ఇవ్వలేదమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 0 పొజిషన్లో 10th స్లైస్ ఉంది. ఫస్ట్ పొజిషన్లో 20 స్లైస్ ఉంది. సెకండ్ పొజిషన్లో 20.8 స్లైస్ ఉంది. థర్డ్ పొజిషన్లో 30.2 స్లైస్ ఉంది. ఫోర్త్ పొజిషన్లో ట్రూ స్లైస్ ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో నన్ స్లైస్ ఉంది. నా సిక్స్త్ పొజిషన్లో 20J స్లైస్ ఉంది. సెవెంత్ పొజిషన్లో హాఫ్ స్లైస్ ఉందమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఇప్పుడు నేను ప్రింట్ చేసినప్పుడు రైట్, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో సేమ్ ఆర్డర్ లో ప్రింట్ అయిద్దమ్మా. సేమ్ ఆర్డర్ లో ప్రింట్ అయిద్దా? నో, డిఫరెంట్ ఆర్డర్, అన్ఆర్డర్ లో ప్రింట్ అయితే. కాబట్టి రైట్, వీటికి మనకు ఇండెక్సింగ్ స్లైసింగ్ అనేది సపోర్ట్ చేయదమ్మా. జాగ్రత్త గమనించండి. రైట్, ఇక్కడ మనకు అవుట్పుట్ లో రైట్ ట్రూ అనేది 0 ఇండెక్స్ వచ్చింది. ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ట్రూ అనేది ఏ పొజిషన్ ఉందమ్మా? 4th పొజిషన్ ఉంది. నౌ నెక్స్ట్ వన్, నన్ అనేది ఫస్ట్ పొజిషన్ వచ్చింది. ఇక్కడ నన్ అనేది ఏ పొజిషన్ ఉందమ్మా? 5th పొజిషన్ ఉంది. రైటా? ఆర్డర్ అనేది చేంజ్ అయింది. కాబట్టి రైట్, సెట్ విల్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. జాగ్రత్తగా గమనించండి. రైట్, నేను ఇంకోసారి రన్ చేస్తున్నామా. జాగ్రత్తగా గమనించడమ్మా. ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటది. కాబట్టి దానికి ఇండెక్సింగ్ స్లైసింగ్ అనేది ఉండదు. జాగ్రత్తగా గమనించండి. చెప్పు బ్రో. A set is a unordered collection of elements అండి. రైట్, సెట్ లో పక్కాగా కలెక్షన్ అనేది ఆర్డర్ అనేది చేంజ్. ఏంటి? డిఫరెంట్ వస్తూనే ఉంటాయి. చూడండి ఒకసారి. నేను ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఫస్ట్ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది. తర్వాత నన్ను వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ట్రూ వచ్చిన తర్వాత ఏమొచ్చింది? హా వచ్చింది. ఇంకోసారి రన్ చేస్తున్నా. రైట్, మళ్ళీ ట్రూ వచ్చిన తర్వాత నన్ను వచ్చింది. నేను ఇంకోసారి రన్ చేస్తున్నా. నన్ను వచ్చింది, 10 వచ్చింది. తర్వాత ఇక్కడ హా వచ్చిన తర్వాత నన్ను వచ్చిన తర్వాత 10 వచ్చింది. రైటా? ఆర్డర్ అనేది టోటల్లీ డిఫరెంట్ వస్తుందండి. క్లియర్ అండి? రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇందులో మనకి ఫస్ట్ మెథడ్ ఈజ్ రైట్ యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ అండి. జాగ్రత్తగా గమనించడమ్మా. యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. రైట్, జాగ్రత్తగా గమనించడమ్మా. నౌ సీ ద పిక్చర్. రైట్, ఎప్పుడు నా సెట్ మొత్తాన్ని ఏ వేరియబుల్ లో స్టోర్ చేసినమ్మా? రైట్, ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేసినండి. రైటా? నౌ హియర్ ఎస్ డాట్ ఎస్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయి ఉన్న సెట్టులో రైటా నేనిప్పుడు రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా
ఇక్కడ నేను 40 అనే వాల్యూ యాడ్ చేస్తున్నామా రైటా? జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు నాకు 40 అనే వాల్యూ ఎక్కడ యాడ్ అవుతుందమ్మా? ఎక్కడ యాడ్ అవుతుంది? ఎక్కడ యాడ్ అవుతుంది? థింక్ చేసి చెప్పండి. ఎక్కడ యాడ్ అవుతుంది? చెప్పాలి. ఎక్కడ యాడ్ అవుతుంది? ఇక్కడ 40 అనేది ఎక్కడ యాడ్ అవుతుంది? లాస్ట్‌లోనా? ఎందుకు లాస్ట్‌లో? పక్కానా? ఎక్కడైనా యాడవచ్చమ్మ రైటా? ఎందుకంటే సెట్ ఈజ్ ఏ అనార్డర్డ్ రైటా? ఎందుకంటే సెట్ ఈజ్ ఏ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. మనం సెట్‌లో ఒక వాల్యూ అనేది యాడ్ చేసినప్పుడు ఎక్కడైనా యాడవచ్చండి రైటా? మనం పర్టిక్యులర్ పొజిషన్ అనేది చెప్పలేం. ఎందుకంటే సెట్ ఈజ్ ఏ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. మళ్ళీ నేను ఇక్కడ 40 తీసుకున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రైటా? ఇందాక నాకు 40 అనేది సెకండ్ ఇండెక్స్ లో వచ్చిందండి. ఇప్పుడు 40 అనేది ఏ ఇండెక్స్ లో వచ్చిందమ్మా? థర్డ్ ఇండెక్స్ లో వచ్చింది రైటా? చేంజ్ అయిపోద్దండి, జాగ్రత్తగా గమనించండి. నౌ సి సెట్ ఈజ్ ఏ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ రైటా? నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నెక్స్ట్ వన్ రైటా? అప్డేట్ అమ్మ రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ update elements in the set. Update elements in the set right? Yes dot update. Yes dot update right? Update and right జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్టెండ్, అప్డేట్ అండ్ ఎక్స్టెండ్ బోత్ ఆర్ సేమ్. ఎక్స్టెండ్ అండ్ అప్డేట్ ఇస్ బోత్ ఆర్ సేమ్. బట్ మన లిస్ట్ లో ఎక్స్టెండ్ అని వాడతాం రైట్. ఇక్కడ మనం అప్డేట్ అని యూజ్ చేస్తామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మ రైటా? నౌ సీ ద పిక్చర్ రైటా? ఇప్పుడు మనం సెట్ ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సెట్ కెన్ బి క్రియేటెడ్ బై కర్లీ బ్రేసెస్. ఇన్ ద అప్డేట్ ఫంక్షన్ వీ కెన్ రైట్ ఎనీథింగ్ అండి. జాగ్రత్తగా గమనించండి. నౌ ప్రింట్ ఆఫ్ ఎస్ అమ్మ రైట్. ఎక్కడ యాడ్ అవుతాయి అమ్మా? 1 2 3 4 ఎక్కడ యాడ్ అవుతాయి? ఎక్కడ యాడ్ అవుతాయి? అయ్యో రామా, ఎక్కడ యాడ్ అవుతాయి అమ్మా? ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. చూడండి ఒకసారి రైట్. 2 3 4 వచ్చిందమ్మా, బట్ 1 రాలే. ఎందుకు? 2 3 4 యాడ్ అయింది, 1 యాడ్ కాలే. వై? రైట్, ఎక్సలెంట్ అండ్ రైటా? ట్రూ ఇండికేట్స్ నెంబర్ 1. ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసిన లిస్ట్ లో, సారీ, ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన సెట్ లో ట్రూ అనేది ఉంది. ట్రూ ఇండికేట్స్ నెంబర్ 1 రైటా? ఇంకా మనకు ఒక్కసారి ట్రూ అనేది ఉన్న తర్వాత మనకు 1 అనే వాల్యూ యాడ్ అవ్వదు. ఎందుకంటే సెట్ will not allowed డూప్లికేట్ వాల్యూస్ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అలో చెయ్యదు రైట్. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? ఎస్ ఆర్ నో? క్లియర్? అండర్స్టాండ్? రైట్. యాడ్ అండ్ అప్డేట్. అండర్స్టాండ్ సాయి సూర్య బ్రో? సూర్య బ్రో? సూర్య బ్రో? రైట్, రైట్. సి రైట్ 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 రైట్. నా వాయిస్ మీకు లేట్గా వస్తుందా? డ్రైవింగ్ లో ఉన్నావా? ఓకే ఓకే ఓకే. రైట్ 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 రైట్. ఓకే ఓకే. 1 సెకండ్. ప్రియ రాగాలే గుండెలోన మోగుతున్నాయి. రైట్. నౌ నెక్స్ట్ వన్ అమ్మ రైట్. సింగ్ రైట్. నౌ రిమూవ్ రిమూవ్ ఎలిమెంట్స్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్ అండ్ రైట్.
రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్. జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ సేమ్ సెట్. హియర్ ఐ టేక్ సేమ్ సెట్ అమ్మా. సేమ్ సెట్ తీసుకొని ఇదే సెట్ నేను ప్రింట్ చేస్తున్నా. ఈ సెట్ యొక్క టైప్ అనేది కనుక్కుంటున్నామా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ నౌ హియర్ జస్ట్ సింపుల్ థింగ్. రైట్ హియర్ ఎస్ డాట్ రిమూవ్. ఎస్ డాట్ రిమూవ్. రైట్ 20.8 అమ్మ. రైట్ 20.8. నౌ ప్రింట్ ఆఫ్ ఎస్. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? ఏమొస్తుందమ్మా అవుట్పుట్? 20.8 అనేది రిమూవ్ అయిపోయి మిగతా వాల్యూస్ మొత్తం అవుట్‌పుట్‌లో వచ్చేస్తాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ రైట్ ఇందులో మనకు పాప్ అనేది ఉండదమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ నౌ నెక్స్ట్ వన్ రైట్ క్లియర్ ద సెట్. రైట్ క్లియర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్. రైట్ క్లియర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద క్లియర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్ అండి. రైట్ అని మళ్ళీ సేమ్ సెట్ తీసుకుంటున్నామా. సేమ్ సెట్ తీసుకొని ప్రింట్ చేస్తున్నా. రైట్ సేమ్ సెట్ ప్రింట్ ఆఫ్ ఎస్. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ ఎస్ డాట్ క్లియర్ అమ్మా. ఎస్ డాట్ క్లియర్ ప్రింట్ ఆఫ్ ఎస్. ఆల్రెడీ మనం లిస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం క్లియర్ గురించి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొస్తదమ్మా? డిక్షనరీ వస్తదా? థింక్ చేసి చెప్పండి. నన్ ఏమొస్తదమ్మా? కర్లీ బ్రేసెస్. సి రైట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సి రైట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ నాకు సెట్‌లోనే వాల్యూస్ తీసుకున్నమ్మా. వాల్యూస్ తీసుకున్నప్పుడు ఈ సెట్‌లో ఉన్న వాల్యూస్ మొత్తం నేనేం చేస్తున్నమ్మా? క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేస్తున్నప్పుడు నాకు ఏం మిగులుద్దమ్మా? ఎంప్టీ సెట్ మిగులుతుందమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెట్‌లో నేను ఆల్ వాల్యూస్‌ని క్లియర్ చేసినప్పుడు ఎంప్టీ సెట్ అనేది మిగులుతుందమ్మా. రైటా? పైథాన్ వర్చువల్ మిషన్ ఎంప్టీ సెట్‌ని ఎలా క్రియేట్ చేస్తామా? హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్? హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్? సెట్ ఆఫ్ కదమ్మా. ఎస్ ఆర్ నో? రైటా గుర్తుపెట్టుకోండమ్మా. సెట్ ఆఫ్ రైటా. కర్లీ బ్రేసెస్ కాదు. రైటా దిస్ ఈజ్ సెట్. సెట్లో ఉన్న నేను ఆల్ వాల్యూస్ క్లియర్ చేసినప్పుడు నాకు ఎంటీ సెట్ అనేది మిగులుతుంది. రైటా ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఉన్నా సరే రైటా సెట్ అనేది నాకు ఎంటీ సెట్ ని ఇక్కడ సెట్ ఫంక్షన్ తోనే క్రియేట్ చేస్తామా. అండర్స్టాండ్? అండర్స్టాండ్? రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్. రైట్ నౌ నెక్స్ట్ వన్ అమ్మా. డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. రైట్ డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ అండ్ రైట్ డిలీట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెట్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను సేమ్ కోడ్ తీసుకుంటున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి. ఐ టేక్ సేమ్ కోడ్. రైట్ ఇక్కడ డెల్ ఆఫ్ ఎస్ అమ్మా. ప్రింట్ ఆఫ్ ఎస్. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? థింక్ చేయాలి, చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్? రైట్ ఏం ఎర్రర్ అమ్మా? వెరీ గుడ్. రైట్ ఏం ఎర్రర్? సింటాక్స్ ఎర్రరా?
ఏం ఎర్రమ్మా? ఏం ఎర్ర రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను సెట్ మొత్తాన్ని హెడ్ పార్ట్‌నే డిలీట్ చేస్తున్నమ్మా. రైటా? నేను హెడ్ పార్ట్‌నే డిలీట్ చేస్తున్నా. హెడ్ పార్ట్‌ని డిలీట్ చేసి మళ్ళీ అదే హెడ్‌నే ప్రింట్ చేస్తే రైట్ ఇక్కడ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రింట్ అవ్వదు. కాబట్టి నేమ్ యెస్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని అవుట్‌పుట్ వస్తదమ్మా. రైటా? నేమ్ ఎర్రర్. నేమ్ యెస్ ఈస్ నాట్ డిఫైన్డ్. అండర్‌స్టాండ్? అండర్‌స్టాండ్ ఆల్రెడీ మీకు నేను సెట్‌లో చెప్పినమ్మా. యెస్ ఆర్ నో? సెట్ అంటున్నా సారీ లిస్ట్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రైట్. గుడ్. నౌ నెక్స్ట్ వన్. రైట్ సి. సెట్ యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ now symmetric underscore difference అమ్మ రైటా? సెట్ యూనియన్ సెట్ ఇంటర్సెక్షన్ నౌ సెట్ డిఫరెన్స్ నౌ సెట్ సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ S1 సెట్ 1 1 2 3 4 5 రైటా? నౌ ఇక్కడ నేను సెట్ 2 లో రైటా 4 5 6 7 8 తీసుకునండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ S1 డాట్ యూనియన్ ఆఫ్ S2 రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. యూనియన్ అంటే తెలుగులో అర్థం ఏంటమ్మా? రైట్. కలిసి ఉండడం. అందరూ ఒక యూనిటీగా ఉండడం. రైటా? ఇక్కడ నేను S1 యూనియన్ ఆఫ్ S2 అని తీసుకుంటున్నాను. రైటా? ఇందులో ఉన్న వాల్యూస్ అండ్ ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని యూనియన్ గా ప్రింట్ అవుతాయమ్మ. రైటా? దట్ మీన్స్ 1 2 3 4 5 6 7 8 ప్రింట్ అయిపోతాయండి. జాగ్రత్తగా గమనించండి అమ్మ. రైటా? 1 2 3 4 5 6 7 8 యూనియన్ ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయితే అమ్మ. యూనియన్. అండర్స్టాండ్? రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మ. స్నేహ అండర్స్టాండ్ యూనియన్? రైట్. నౌ నెక్స్ట్ వన్ S1 డాట్ ఇంటర్సెక్షన్. S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 రైట్. ఇంటర్సెక్షన్ అంటే తెలుగులో ఏంటమ్మా? రైట్. చెక్ చేయాలి. ఇంటర్సెక్షన్. రైట్. కూడలి అంటమ్మా. రైట్. ఇంటర్సెక్షన్ మీన్స్ కూడలి అని వచ్చింది. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? ఇక్కడ మనకు రైట్ కూడలి సేమ్ అమ్మా. ఇంటర్సెక్షన్ మీన్స్ కూడలి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. S1 లో అండ్ S2 లో రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. S1 అండ్ S2 లో కామన్ ఉన్న వాల్యూస్ ఏంటమ్మా? కూడలిగా ఉన్న వాల్యూస్ ఏంటి? 4 అండ్ 5 రైటా? కూడలిగా ఉన్న వాల్యూస్ రైటా? 4 అండ్ 5 అమ్మా. నౌ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ రైట్. S2 డిఫరెన్స్ S2 అండ్ రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. S1 లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. S1 లో 4 5 ఉంది అండ్ S2 లో కూడా 4 5 ఉందమ్మా. రైటా? ఇక్కడ మనకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. S1 లో 4 5 ఉంది. S2 లో 4 5 ఉందమ్మా. రైటా? ఈ రెండు వాల్యూస్ కాకుండా రైటా మనకు మిగతా వాల్యూస్ డిఫరెంట్ ఉన్న వాల్యూస్ అని ప్రింట్ అవుతాయమ్మా. S1 అండ్ S2 లో సెట్ లో ఉన్న డిఫరెంట్ ఉన్న వాల్యూస్ అని ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనకు ప్రింట్ అయ్యే వాల్యూస్ 1 2 3 6
7, 8 అమ్మ. రైటా? జాగ్రత్తగా ఓయ్! సారీ, సారీ, సారీ అమ్మ. సారీ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? డిఫరెన్స్ అంటే సారీ అమ్మ. సిమ్మెట్రిక్ డిఫరెన్స్ అంటే S1 అండ్ S2లో రైటా? S1 అండ్ S2లో బోత్ రెండిట్లో 2 సెట్లలో ఉన్న డిఫరెంట్‌గా ఉన్న వాల్యూస్ వస్తాయమ్మా. ఇక్కడ మనకు డిఫరెన్స్ అంటే ఓన్లీ సెట్ 1లో ఏవైతే డిఫరెంట్‌గా ఉన్నాయో ఆ వాల్యూస్ మాత్రం వస్తాయమ్మా. రైటా? ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. S1 డాట్ సిమెట్రిక్ అండర్ స్కోర్ డిఫరెన్స్, సిమెట్రిక్ అండర్ స్కోర్ డిఫరెన్స్ తీసుకుంటే రైటా? ఎప్పుడు మనకు S1లో S2లో డిఫరెంట్‌గా ఉన్న వాల్యూస్ అనేవి వస్తాయమ్మా. రైటా? S1లో ఉన్న డిఫరెంట్ వాల్యూస్, S2లో ఉన్న డిఫరెంట్ వాల్యూస్. రైటా? డిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ ఓన్లీ రైటా? స్టార్టింగ్ లో ఏదైతే సెట్ తీసుకుంటామో ఆ సెట్ లో డిఫరెంట్ గా ఉన్న వాల్యూస్ వస్తాయమ్మా. రైటా? ఇక్కడ సెట్ 1 లో 4, 5 ఉంది, సెట్ 2 లో కూడా 4, 5 ఉంది. బట్ ఇక్కడ సెట్ 1 లో డిఫరెంట్ గా ఉన్న వాల్యూస్ 1, 2, 3 రైట్ సిమెట్రిక్ డిఫరెన్స్ లో రైట్ రెండు సెట్లలో ఏవైతే డిఫరెంట్ గా ఉన్న వాల్యూస్ ఆ వాల్యూస్ అని వస్తాయమ్మా. రైట్ క్లియర్? అండర్స్టాండ్ అమ్మా? యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెంట్, సిమెట్రిక్ డిఫరెన్స్. అండర్స్టాండ్? మిగతా వాళ్ళు అండర్స్టాండ్? మీరిద్దరమ్మా? రైట్, వెరీ గుడ్. రైట్, నైస్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ నెక్స్ట్ వన్, సెట్ లెంత్ మాక్సిమం మినిమం సమ్. రైటా? ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాయి కదమ్మా. ఎస్ఆర్ను సెట్ లెంత్ మాక్సిమం మినిమం సమ్ డిస్కస్ చేసుకునే ఎస్ఆర్ను రైట్. మళ్ళీ డిస్కస్ చేస్తా, నో ప్రాబ్లం. హియర్ ఐ టేక్ వన్ సెట్. రైట్, ప్రింట్ ఆఫ్ ఎస్. నౌ ప్రింట్ ఆఫ్ ఎస్. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ అమ్మ. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్స్ ద లెంత్? 4, 5 అమ్మ. 1, 2, 3, 4, 5. Right. Our length is 5. Name S is not defined. S1 కదా ఇక్కడ. C. Bro, what happened? ఏమైంది బ్రో? రైట్, సి. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైటా? హియర్ S1 అండి. S1 రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 5 వచ్చేసినాయి. నౌ సి. నౌ నెక్స్ట్ వన్ రైట్ ప్రింట్ ఆఫ్ మాక్సిమం ఆఫ్ S1. వాట్ ఈస్ అవుట్పుట్? మాక్సిమం ఈజ్ 5. రైట్ నౌ మినిమం అమ్మ. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? 1 ఈజ్ మినిమం వాల్యూ. రైట్, 1 ఈజ్ మినిమం వాల్యూ. నౌ సమ్ ఎంతమ్మా? 15. రైట్, సమ్ ఈజ్ 15. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాయే. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్, నౌ నెక్స్ట్ వన్, సెట్ మెంబర్షిప్ టెస్ట్. సెట్ మెంబర్షిప్ టెస్ట్ అమ్మా. మెంబర్షిప్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? 2 types. First one in, second one is not in అమ్మ. రైటా? ఫస్ట్ వన్ ఈజ్ ఇన్, సెకండ్ వన్ ఈజ్ నాట్ ఇన్ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? ప్రింట్ ఆఫ్ 2 ఇన్ S1 అమ్మ. వాట్ ఈస్ అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుంది? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇన్ అమ్మ. సి, మనకు అవుట్పుట్ ట్రూ అండ్ ఫాల్స్ లో వస్తుంది. వాట్ ఈస్ ద అవుట్పుట్? ట్రూ ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, సి. నౌ నెక్స్ట్ వన్, ప్రింట్ ఆఫ్
20 in S1. What is the output? రైట్ ఫాల్స్ అమ్మా. రైట్ అందులో లేదు కాబట్టి దట్ ఈస్ ఎ ఫాల్స్. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్ 1 సెకండ్. ఓకే. రైట్ ఓకేనమ్మా. టుడే క్లాస్ రైట్ ఇంతవరకు. రైట్ ప్రాక్టీస్ చేయండి. రైట్ ఆ ప్రాక్టీస్ చేసి ఉండండి అమ్మా. రైట్ మళ్ళీ టుమారో క్లాస్లో మీట్ అవుదాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. టుమారో క్లాస్లో మీట్ అవుదాం. రైట్ అంటిల్ దెన్ టాటా బై బై. గుడ్ నైట్ టు ఆల్ అమ్మా. ఓకే.